హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఎగ్జాంపుల్ 22 అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాం. ఇదైతే ఐపీలో మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో స్టార్ట్ చేస్తున్న ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ ఆ రూపంలో ఏదో ఒక రూపంలో మీరు చూస్తున్నారు అన్న ఒక హోప్ వస్తే మేము కూడా ఇంకా కంటిన్యూ చేస్తాం కదా. సో జస్ట్ మై స్మాల్ రిక్వెస్ట్ అంతే. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే సాల్వ్ చేసుకుంటాం. కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 + cos 2x/2 అని రాసుకోవచ్చు ఫార్ములా ప్రకారంగా. సో దీన్ని ఎలా రాసామో దాన్ని కూడా అలాగే 1 + cos 2 times of x + π/3 హోల్ బై 2 అని రాసుకుంటాం. ప్లస్ సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. 1 + cos 2 times of x - π/3 హోల్ బై 2 అని రాసుకుంటాం. సో ఇప్పుడు ఎంటైర్ టర్మ్స్ అన్నిటిలో నుంచి 1/2 అనేది కామన్ తీసుకుంటాం. 1/2 కామన్ తీసుకున్న తర్వాత 1 + cos 2x + 1 + cos 2తో మల్టిపుల్ చేసుకుందాం. అప్పుడు 2x + 2π/3 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ +1 + cos 2తో మళ్ళీ మల్టిపుల్ చేసుకుంటే 2x - 2π/3. ఇప్పుడు ఉన్న వన్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే 3 వస్తుంది. సో 1/2 × 3 + cos 2x + cos of 2x + 2π/3 + cos of 2x - 2π/3 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 1/2 × 3 + cos 2x. ఇప్పుడు ఆ 2 పేర్స్ని తీసుకుంటే cos c + cos d ఫార్ములా యూజ్ చేసుకుంటాం. 2 cos c + d/2 × cos c - d/2 ఫార్ములా అప్లై చేసుకుంటాం. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సి అంటే 2x + 2π/3 అది సి, 2x - 2π/3 అన్నది డి కింద తీసుకుంటాం. సో కొంచెం క్యాలిక్యులేషన్లో చూసుకొని చేసుకోవాలి అంతే, అంతకుమించి సమ్లో ఇంకేం లేదు. సో నెక్స్ట్ స్టెప్కి వస్తే 1/2 × 3 + cos 2x + 2 times of అక్కడ మనకి క్యాన్సిలేషన్ టర్మ్స్ ఉన్నాయి. 2π/3 2π/3 క్యాన్సిల్. ఇక్కడ 2x క్యాన్సిల్. 2 cos of 4x/2 cos of 2π/3 + 2π/3 అంటే మనకేమొస్తుంది 4π/6. వీటి కూడా క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంటైర్ ఈక్వేషన్ కొంచెం సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 1/2 × 3 + cos 2x + 2 cos 2x cos 2π/3. నెక్స్ట్ స్టెప్లో 1/2 × 3 + cos 2x cos 2π/3కి మనకి వాల్యూస్ ఏమని తెలుసు,
2π/3ని π మైనస్ π/3 కింద రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. π మైనస్ π/3 అంటే మనకి ఏమవుతుంది, మైనస్ π/3 వస్తుంది. కాస్కి యాంగిల్లో నెగిటివ్ ఉండకూడదు కాబట్టి ఆ నెగిటివ్ని అవుట్ సైడ్కి తీసుకురావచ్చు. సో మైనస్ వస్తుంది ముందుకి. అప్పుడు ఏమవుతుందంటే 3 + cos 2x - 2 cos 2x cos π/3 వస్తుంది. 1/2 ఇంటూ 3 + cos 2x - 2 cos 2x cos π/3 అంటే 1/2 వాల్యూ. సో 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ. దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 3 + cos 2x - cos 2x. రెండు సేమ్ టర్మ్స్. సో రెండు క్యాన్సిల్ చేసుకుంటే 0 అయిపోద్ది. మనకేం మిగిలింది 3/2. మనకేం ప్రూవ్ చేయమన్నారు, 3/2నే ప్రూవ్ చేయమన్నారు. సో LHS = RHS అని ప్రూవ్ చేసాం అంతే. దట్స్ ఇట్. అంటిల్ దెన్, బాయ్.